అది లేకుండా దుర్మార్గంగా ఇటువంటి వికృత చేష్టలు చేస్తూ జనాన్ని భయపెట్టాలని అనుకుంటున్నామేమో జగన్మోహన్ రెడ్డి. జనంని భయపెట్టావు కాబట్టి నీకు 11 సీట్లు ఇచ్చారు. నువ్వు ఇంకా అదే మూసలో కనుక వెళ్తే ఆ 11లో కుడివైపు ఒకటి కానీ ఎడమవైపు ఒకటి కానీ పోతుంది. ఏది పోయినా ఫలితం ఒకటే, నీ మిగిలేది ఒకటే. దేవుడు రాసిన స్క్రిప్ట్ అంటే ఇదే. నువ్వు 23ని దేవుడు రాసిన స్క్రిప్టు, నువ్వు 23 మంది తీసుకున్నావు, నీకు 23 సీట్లు వచ్చినాయి అని చెప్పి ఆ రోజున హౌస్లో చాలా వెకిలిగా మాట్లాడావు. మేమంత వెకిలిగా మాట్లాడాల్సిన పని లేదు. నువ్వు చేసిన పనులు బట్టి, నువ్వు చేసిన దుర్మార్గాలు బట్టి, నువ్వు చేసిన అవినీతి బట్టి, నువ్వు చేసిన రాష్ట్ర వినాశనాన్ని ప్రజలు అర్థం చేస్తున్నారు కాబట్టి నీ 11 సీట్లు ఇచ్చారు. అయినా నువ్వేం మారలా. ఆ రోజు అమరావతిలో ఆ ఆడపిల్లని ఎలా కొట్టించావు పోలీసులతో, చక్కగా ఉంది. మరి వాళ్ళ గర్భిణీ స్త్రీలను నువ్వు తన్నిచ్చే పరిస్థితి. నీ కార్యకర్తలు చేస్తే నువ్వు చేసినట్టే. ఎందుకంటే నీ కార్యకర్తలను అదుపులోనే పెట్టుకోవాలి, లేదంటే నీ కార్యకర్తల మీద నువ్వు కంప్లైంట్ అని ఇవ్వాలి. ఒక స్త్రీ గర్భవతి స్త్రీని కొట్టిన తర్వాత నీ కార్యకర్త అవుతా అన్నతో తమ్ముడవుతా ఏంటయ్యా? స్త్రీ యొక్క విలువ నీకు తెలుసా? నీకేం తెలుసుద్దులే, అమ్మని చెల్లిని బయటికి ఎంటినోడు, నీకు తెలీదు. ఈ రాష్ట్రాన్ని దాదాపు 25 సంవత్సరాలు వెనక తీసుకెళ్ళిన దుర్మార్గం ఇది. ఆర్థిక ఉన్మాదం, లా అండ్ ఆర్డర్ ఉన్మాదం, అవినీతిలో ఉన్మాదం, స్థలాలు కబ్జాలు చేయడంలో ఉన్మాదం, మనుషుల్ని చంపించడంలో ఉన్మాదం. ఇంత ఉన్మాది కాబట్టి ప్రజలు నువ్వు మా రాష్ట్రానికి పనికిరా అని చెప్పి 11 సీట్లు ఇచ్చారు నీకు. ఏమన్నా మారదామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం చెప్పాడు? మేము కక్షపూరిత రాజకీయాలు చెయ్యం అన్నాడు. ఎందుకని? నువ్వు మా లెక్కలో మేము ఏనుగోతే నువ్వు ఎలుకలాంటోడివి. నీ మీద బలప్రయోగం చేయాల్సిన అవసరం మాకు లేదు. చట్టం దాని పని చేసుకుపోద్ది. నీ జాతకం ఏంటో, నీ భవిష్యత్తు ఏంటో నీకు తెలుసు. కాబట్టి ఇటువంటి వికృత చర్యలను చేయిస్తున్నావు నువ్వు. దీన్ని ప్రజలు ఎవరు ఆమోదించు? ప్రజలు కాదు, నీ దగ్గర ఉన్న చాలామంది కొద్దిగా మానవత్వం రాజకీయ నాయకులు కూడా దీన్ని హర్షించట్లా. ఇది తప్పురా అని చెప్తున్నారు. నేను పడమట లంకలో ఉంటా. మొన్న అర్ధరాత్రి 1:15 టపాకాయలు. ఇప్పుడు టపాకాయలు ఏదన్నా చిన్న వేసారా? దాదాపు ఒక 20 నుంచి 25 నిమిషాలు కంటిన్యూగా మోత బాంబులు టపాకాయలు చేస్తుంటే 1 గంటకి ప్రజలు నిద్రపోద్దండి. ఏమిది? ఏం ఉన్మాదం అంటే? కావాలని నువ్వు అధికారంలో ఉండగా నీ పుట్టినరోజు ఇలా జరగలా. నీ పుట్టినరోజు జరగదని అందరికీ తెలుసు. మరి వాడు పదే పోతే ఏ ఉద్దేశంతో ఈ రకమైన దుర్మార్గం, దాష్టికం, క్రూరత్వంతో పుట్టినరోజు చేస్తున్నారు? ప్రజలను భయపెట్టాలనా? ప్రభుత్వం తలుచుకుంటే నువ్వు ఇంట్లోంచి బయటికి రావు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. నీ క్యాడర్ ఒక్క రోడ్డు మీద తిరగడు. కానీ మాకు అవసరంలా. ఏనుగు ఎలుకలను చంపదు. ఎందుకంటే అది కాలేస్తే చచ్చిపోతే గుర్తు కూడా పట్టదు దాని బాడీ. ఏనుగు బలం అది. నువ్వు మా లెక్కలో చిట్టెలుకు. నువ్వు ఏదో కంతల్లో ఉండి బయటకు వచ్చి తిరుగుతూ ఉంటావు. అటువంటిది మానుకో. నువ్వేదో రేపు 29లో వస్తే రఫా ఆడిస్తాం. ఏంది రఫా ఆడిచ్చేది? నువ్వు అన్నావే నా వెంట్రుకు కూడా పేకలేరని ఒక సభలో ముఖ్యమంత్రిగా. నువ్వు నీ కార్యకర్త